హాయ్. ఈ వీడియోలో మనం కోర్స్‌లో ఏదన్నా ఎన్రోల్ అయినప్పుడు మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కోర్స్‌ని ఎలా బై చేసుకోవాలి అనే ఆప్షన్ అనేది మీకు ఇందులో చూపిస్తాను. నెక్స్ట్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటే మనం డైలీ ఎలా లాగిన్ అవ్వాలి, కోర్సెస్‌లో మనం ఎలా అప్డేట్ చేసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకే. సో, మన వెబ్‌సైట్‌లో ఇది మన వెబ్‌సైట్ విజయశ్రీస్ ఎడ్యుకేట్ డాట్ టెస్ట్‌ప్రెస్ డాట్ ఇన్ అనే మన వెబ్‌సైట్ ఇది. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ మీరు లాగిన్ అవుతున్నప్పుడు ఇక్కడ లాగిన్ అనంగానే ఇక్కడ రిజిస్టర్ అనగానే 2 ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మీరు లాగిన్ మీద క్లిక్ చేయంగానే మీకిక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అని అడుగుతుంది. సో, ఫస్ట్ టైమ్ మీరు రిజిస్టర్ అవుతున్నప్పుడు మీకు ఎలాగో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్ ఉండవు కాబట్టి మీరిక్కడ రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేయండి. సో, రిజిస్టర్ అని క్లిక్ చేశాక మీకు ఫ్యూ డీటెయిల్స్ అడుగుతుంది. సో, మీ డీటెయిల్స్ మీరిక్కడ ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో ఆ డీటెయిల్సే మీరు యూజర్ ఐడీతో లాగిన్ అవ్వడానికి యూజ్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ మెయిల్ ఐడీ. ఓకే. నెక్స్ట్ కంట్రీ. నెక్స్ట్ మొబైల్ నంబర్. నెక్స్ట్ పాస్‌వర్డ్. సో, ఈ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తోనే మీరు రోజు లాగిన్ అవుతారు. క్లియర్? రిజిస్టర్. సో, ఇక్కడ మీకు మొబైల్‌కి వెరిఫికేషన్ కోడ్ వెళ్ళింది కదా! సో, ఇప్పుడు ఆ వెరిఫికేషన్ కోడ్ మీరిక్కడ ఎంటర్ చేయండి. హ్మ్. చెప్పు. జస్ట్ చూడు ఇప్పుడు వచ్చింది వెరిఫికేషన్ కోడ్. హ్మ్. 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 కొంచెం ఓకే. యాహ్! సో, ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిందండి. ఓకే. ఇప్పుడు ఇలా రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీకిక్కడ లాగిన్ అని వస్తుంది గదా! సో, ఇక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ మీరిప్పుడు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అయ్యివ్వచ్చు మీరు. ఓకే. సో, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చి నేనిక్కడ లాగిన్ అవుతున్నాను. ఓకే. సో, ఇది మీరు లాగిన్ డాష్‌బోర్డ్ అండి మీకు. ఇప్పుడు ఏదైనా కోర్సెస్‌లో మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉంటే, ఇక్కడ లెర్న్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఈ లెర్న్ మీదకెళ్తే మీకిక్కడ ఎన్రోల్ అయిన కోర్సెస్ అనేవి మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. ఓకే. సో, ఇది న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకిక్కడ ఏ కోర్సెస్ ఎన్రోల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏ కోర్సెస్ అనేది కనిపించట్లేదు. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ కోర్సెస్‌లో ఎన్రోల్ అయ్యి ఉన్న వాళ్ళ లాగిన్‌లో ఓపెన్ అయ్యి చూపిస్తానిప్పుడు. ఎలా లాగిన్ అవ్వాలనేది. ఇన్ కేస్ బై చేసిన తర్వాత. సో, లాగిన్ దగ్గరికెళ్లి సో, యూజర్ ఐడీ, నెక్స్ట్ పాస్‌వర్డ్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడీ కోర్సెస్‌లో ఎన్రోల్ అయిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇది. సో, మీరిలా లాగిన్ అయిన తర్వాత సేమ్ మీరు లెర్న్ దగ్గరికి వెళ్లారు కదా! సో, లెర్న్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్రోల్ అయిన కోర్సెస్ ఇలా కనిపిస్తాయి మీకు. ఓకే. ఇప్పుడు మీరు ఏ కోర్సెస్ అయితే క్లాస్ వినాలనుకుంటున్నారో ఇప్పుడు లైవ్ క్లాస్ కానీ, రికార్డెడ్ క్లాస్ కానీ. సో, మీరు ఆ పర్టిక్యులర్ కోర్స్ ఓపెన్ చేస్తే ఇదిగోండి. మీకిక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిన క్లాసెస్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీరు రికార్డెడ్ క్లాసెస్ అన్ని ఇక్కడ మీరు వ్యూ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్‌గా జరిగిన క్లాసెస్ ఏమన్నా ఉంటే మీరిక్కడ యూజ్ చేయొచ్చు. సో, ఇలా టాపిక్ టు టాపిక్ ఉంటది. నెక్స్ట్ అసైన్‌మెంట్స్ ఏమైనా ఉన్నా సరే అసైన్‌మెంట్స్ కూడా ఇలాగ ఉంటాయి మీకిక్కడ. నెక్స్ట్ ఇదిగోండి. ఒకవేళ జీఎస్టీ కోర్స్ అనుకోండి. ఓపెన్ చేస్తే ఇదిగోండి. ఇక్కడ మీకు జీఎస్టీ క్లాస్ 1 డైరెక్ట్‌గా మీకు ఇక్కడ అప్‌డేట్ అవుతాయన్నమాట. రికార్డెడ్ క్లాసెస్. ఏదైతే క్లాసెస్ అనేవి ఆహ్, జరిగినాయో ఆ క్లాసెస్ అన్నీ మీకిక్కడ అప్‌డేట్ అయ్యి మీకిక్కడ కనిపిస్తాయి మీకు. ఓకే. ఇది ఇంట్రడక్షన్ క్లాస్. ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన క్లాస్ కాబట్టి ఇది రెడీగా వెయిట్‌గా వచ్చింది. సో, మన క్లాస్ అయిన 2 అవర్స్, 3 అవర్స్‌కి మనకక్కడ డీటెయిల్స్ అనేవి అప్‌డేట్ అవుతాయి. ఓకే. ఇన్ కేస్ మీకు అప్‌కమింగ్ క్లాసెస్ అంటే ఇవాళ డేట్‌న షెడ్యూల్ అయిన క్లాస్ ఎక్కడ కనిపిస్తది అంటే ఇదిగోండి ఓపెన్ చేయండి. ఇది చాలా చాలా ఆహ్, అవసరం. ఎందుకంటే డైలీ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలి కాబట్టి. డైలీ లింక్స్ అనేవి ఎవరికీ ఏమి రావండి. సో, స్ట్రెయిట్ అవే మీరు ఈ కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన అప్‌కమింగ్ అని కనబడుతుంది మీకు. ఓకే. ఇదిగోండి అప్‌కమింగ్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ అప్‌కమింగ్ క్లాసెస్ ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు షెడ్యూల్ వచ్చేస్తాయి. ఓకే. జాయిన్ అయిపోవచ్చు మీరు డైరెక్ట్‌గా. నెక్స్ట్ ఇక్కడ రన్నింగ్ క్లాసెస్. ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ ఇప్పుడు జరిగిన క్లాసెస్ ఉన్నాయి కదా మీకు. ఆ క్లాసెస్ అనేవి ఇక్కడ కనబడతాయి. రికార్డెడ్ క్లాసెస్. ఈవినింగ్ క్లాస్ ఏమన్నా షెడ్యూల్ అయిన తర్వాత ఆ షెడ్యూల్ అయింది ఇక్కడ మీకు అప్‌డేట్ అవుతుంది మీకు. ఓకే.
సో నేను ఈవినింగ్ క్లాస్కి ఒకటి షెడ్యూల్ చేస్తున్నాను. దాన్ని బట్టి అది ఎలా అప్డేట్ అవుతుందని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. టీడీఎస్. సో ఇవాళ జిఎస్టీ బేసిక్స్లోనే క్లాస్ 2 మనకి. క్లాస్ 2. సో ఈవినింగ్ 8 o'clock క్లాస్. సో క్లాస్ అనేది షెడ్యూల్ అయింది కదా మనకి. సో ఇప్పుడు మీ ఐడిలో క్లాసెస్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది ఇక్కడ చూస్తున్నా చూడండి. ఇదిగోండి. సో ఇది రెగ్యులర్ బ్యాచ్ అనమాట. ఇది మీకు రెగ్యులర్ క్లాసెస్లో రికార్డెడ్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు అప్కమింగ్ క్లాస్, సో ఈవినింగ్ షెడ్యూల్ ఉంది కదా, ఇప్పుడు మీకు ఈవినింగ్ క్లాస్ షెడ్యూల్ అయింది కదా, ఆ షెడ్యూల్ అయిన క్లాస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇదిగోండి, దిస్ విల్ బి అన్లాక్డ్ ఆన్ 8th. ఓకే, ఇలా మీకు ఈవినింగ్ ఏమైనా క్లాసెస్ ఏమైనా షెడ్యూల్ అయినా సరే మీకు అక్కడ అప్డేట్ అవుతుంది అనమాట, లింక్స్ అయ్యి. సో అది ఓపెన్ చేసుకొని మీరు లైవ్ క్లాస్ వినొచ్చు, యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా వినొచ్చు. ఓకే, ఇన్ కేస్ మీ ఐడిలో కోర్సెస్ ఏమన్నా బై చేసినా సరే అది మీ కోర్సెస్ దాంట్లో కనిపించకపోతే నా నెంబర్ వచ్చి 8332816493. సో ఇక్కడ ఒకసారి టైప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో నా నెంబర్ వచ్చి 8332816493. ఇది నా నెంబర్ ఇది. సో మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, నో ఇష్యూస్. ఓకే, ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే మనం రిసాల్వ్ చేస్తాం మీకు. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. ఇది ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అండి. ఫైన్.